నమస్తే, వెల్కమ్ టు ఆద్య మీడియా. నేను మీ స్వర్ణ. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు సినీ క్రిటిక్ విజ్ఞాన్ గారు. హలో విజ్ఞాన్ గారు. జనరల్గా సెలబ్రిటీస్ పైన, సెలబ్రిటీస్ ఫ్యామిలీస్ పైన, పిల్లల పైన కూడా ట్రోల్స్ వస్తూనే ఉంటాయి. కొన్ని అభ్యంతరకరంగా ఉంటాయి. అంటే మనకు కూడా అనిపిస్తుంటుంది ఎందుకు మరి ఇలా ట్రోల్ చేస్తున్నారు అని, రైట్? ఇప్పుడు మనం రీసెంట్గా అమితాబ్ బచ్చన్ వాళ్ళ మనవరాలు ఆరాధ్య కోర్టును ఆశ్రయించారు ఈ ట్రోల్స్ వల్లే అంటూ వార్తలు వస్తున్నాయి. ఏం జరిగింది? చిన్న పిల్ల, ఆ పిల్లని ట్రోల్ చేయడం ఎందుకు అంత అవసరం ఏంటి? ఇప్పుడు ఐశ్వర్యరాయ్ గారు కూడా అన్నారు, నేను పబ్లిక్ ప్లాట్ఫామ్లో ఉన్నాను కాబట్టి నన్ను ట్రోల్ చేస్తే నేను అర్థం చేసుకుంటా. నా కూతురు ఏం చేసింది మీకు? ఈవెన్ అభిషేక్ బచ్చన్ కూడా అదే సీరియస్ అయ్యాడు. సరే, మేమంటే పబ్లిక్ ప్లాట్ఫామ్లో ఉన్నాం, మీరు మమ్మల్ని నా డ్రెస్ని ట్రోల్ చేస్తారు, చేయండి పర్లేదు, బికాజ్ నేను అలా ఉన్నాను కాబట్టి నేను అర్థం చేసుకుంటాను మీకు. అండ్ ఎక్కడన్నా ఈ డ్రెస్ ఏంటి అట్లా ఉంది ఇట్లా ఉంది అంటారు, నాట్ ఎ బ్యాడ్. ఆ అబ్బాయిని ట్రోల్ చేస్తే ఏమన్నా అనుకోవచ్చు. అమితాబ్ బచ్చన్ గారి డైలాగులని ట్రోల్ చేస్తారు, ఇట్స్ ఓకే, లెట్ దెమ్. జయ బచ్చన్ని కూడా పార్లమెంట్లో మాట్లాడేదాన్ని ట్రోల్ చేస్తారు, లెట్ దెమ్, బికాస్ దే ఆర్ ఇన్ పబ్లిక్. సో వాళ్ళు ఏమంత ఫీల్ అవ్వరు. ఆరాధ్య ఏం చేసింది? ఆ పిల్ల ఏం చేసింది అసలు? ఆమెను ఎందుకు ట్రోల్ చేయడం? ఆమె ముక్కేలా ఉంది, మూతిలా ఉంది, ఇంత ఎదిగింది, ఇంత తొందరగా అట్లా ఎవరైనా ఎదుగుతారా? ఏ స్టెరాయిడ్లు ఇచ్చి ఎదిగిచ్చింటారు, ఇట్లా చేసి అవన్నీ. ఈ ఆరాధ్యనే కాదు, అమ్మ చాలా అందంగా ఉంటది, ఈ పాపకు అంత అందం రాలేదు, ఇలాంటివి. ఐశ్వర్యరాయ్ కూతురు అంటే అసలు ఐశ్వర్యరాయ్ అంటే ఐశ్వర్యరాయ్, ఇంకో జన్మైతే ఐశ్వర్యరాయ్ ఇలాంటి వాళ్ళు మనకు రారు. కూతురు అంటే నువ్వు ఇంకెంత అందంగా ఉండాలి అని చెప్పేసి మళ్ళీ కంపారిజన్లో మహేష్ బాబు వాళ్ళ కూతురు ఎంత అందంగా ఉందో, నువ్వు నీ కూతురు ఏందో పిచ్చిదానిలా ఉంది. వీళ్ళకి ఎందుకు ఎలా ఉంటే అసలు ప్రాబ్లం ఏంటి? అదే అంటున్నా, బాడీ షేమింగ్ చేయడం ఎందుకు, డిఫేమేషన్ చేయడం ఎందుకు, ఇవన్నీ చేయడం ఎందుకు, అసలు వాళ్ళు ఆమె గురించి మాట్లాడుకోవడం ఎందుకు? అండ్ ఒక విషయంగా చెప్పాలంటే, అండ్ ఇంకొకటి మళ్ళీ రోజా వాళ్ళ అమ్మాయిని కూడా ఒకసారి ఆమె కూడా ఏడ్చింది, నా కూతుర్ని ఎందుకు ట్రోల్ చేస్తున్నారని. ఆ పిల్లని అది బాడీలో ఇంకా అసహ్యంగా షేపుల గురించి రకరకాలుగా మాట్లాడారు. అవసరం ఏంటి చెప్పు? అరే పిల్ల వచ్చేసింది, రోజాకి ఇంకేం లేదు, కూతురు కూడా ఎదిగింది, అలా అలా పిచ్చి పిచ్చిగా మాట్లాడేశారు. అండ్ దీంట్లో ఇంకోటి ఏంటంటే, ఇండస్ట్రీ వైజ్ కూడా కొంతమంది తప్పు ఉంది, వీళ్ళని అంటున్నాం కానీ సరే. మొన్న అనసూయ గారు కూడా దీనికోసమే సీరియస్ అయ్యారు. అనసూయ పిల్లల్ని కూడా, నీ పిల్లల గురించి కూడా మాట్లాడుతూ ఉంటా. అదే చెప్తున్నా, ఇండస్ట్రీ వైజ్ కూడా కొంతమంది వాళ్ళ కూతుర్లతో డ్యాన్సులు గీన్సులు వేసుకుంటూ ఫోటోలు పెడుతుంటే దానికి అలవాటు పడ్డ మనుషులు మిగతా వాళ్ళని కూడా ట్రోల్ చేయడం స్టార్ట్ చేశారు. అంటే వాళ్ళని ఎలా చూస్తున్నారు, వీళ్ళని కూడా అలాగే చూస్తున్నారు, కంపేర్ చేస్తున్నారు. ఎందుకంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ సురేఖ వాణి లాంటి ఆవిడ ఉంది, అలా కూతురుతోని అంటే పిచ్చి పిచ్చి పొట్టి బట్టలు వేసుకొని ఇట్లా సెల్ఫీలు తీసుకోవడం ఎందుకు అమ్మాయిలకి? అంతేందుకు అంతకనుకంటే మొత్తం అది ఇప్పేసి కూర్చో, ఇంకెందుకు, ఎవడొద్దంటాడు నిన్ను? ఇట్లా దిగుతారు అమ్మాయిల సెల్ఫీలు, తప్పు కదా? అంటే నువ్వు ఏం చెప్పాలనుకుంటే ఏం చూపించాలనుకుంటున్నావు, అంతకు మించే కదా. అండ్ ఇంత డ్రెస్లు వేసుకుంటే వేసుకున్నావు, దాన్ని మళ్ళీ ఇట్లా కాలు మీద కాలు వేసుకొని ఫోటోలు దిగుతారు పొట్టి బట్టలు వేసుకున్నప్పుడు. నీకు అంతగా చూపించాలనుకుంటే మొత్తం తీసి చూపించు, ఎవడొద్దన్నాడు? లేదా ఏదైనా పోన్ సినిమాలో నటించు, అంతేగాని ఇట్లా పిచ్చి పిచ్చి ఇవన్నీ చేస్తారు. వీళ్ళని చూసి అలవాటు పడ్డ వాళ్ళు ఏం చేస్తారు? వాళ్ళ కూతురు ఎలా ఉందో చూడండి, వీళ్ళ కూతురు ఎలా ఉందో చూడండి, అలా రోజా మీద పడ్డారు, ఆమె కూతురు మీద పడ్డారు, ఆమె ఏడ్చింది. ఇది కాస్త ఇక్కడితో ఆగిందా అంటే అది ఆగట్లా, మొత్తం మళ్ళీ అటు బాలీవుడ్ వరకు వెళ్ళింది. సో ఇదే చెప్తున్నా, ఇప్పుడు ట్రోలర్స్ వాళ్ళ తప్పు ఉన్నప్పటికీ కూడా, అఫ్కోర్స్ వాళ్ళు చేసిన తప్పే, అదేం మనం సమర్థించాల్సిన అవసరం లేదు. ఇండస్ట్రీ వైజ్ కూడా సెలబ్రిటీలు ఎవరైతే ఉంటారో, నాట్ ఓన్లీ సెలబ్రిటీస్, ఇప్పుడు సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్స్గా కానివ్వండి, ఇన్స్టాగ్రామ్ రీల్స్లో కానివ్వండి, లేకపోతే అప్పట్లో టిక్టాక్లలో కానీ ఏమైనా ఇట్లా వీడియోలు చేసుకుంటూ ఆనందపడే వాళ్ళు కొంతమంది ఉంటారు కదా, వాళ్ళు అట్లా పిచ్చి పిచ్చి బట్టలు వేసుకొని వాళ్ళ పిల్లల్ని కూడా చూపిస్తూ ఉంటే, తల్లి కూతురు కలిసి పిచ్చి పిచ్చి బట్టలు వేసి డ్యాన్స్ చేస్తే ఏమంటారు చెప్పు? ఎవరైనా సరే అంతే కదా. ఇప్పుడు చూపించట్లేదు అనుకోండి, పిల్లల్ని దాచేస్తున్నారు, చూపించడం లేదు అంటారు. మనం చూసారా, అనుష్క అండ్ విరాట్ కోహ్లీ వాళ్ళ కిడ్కి సంబంధించిన ఎక్కడా చూపించరు. అలా చూపించకపోయినా ట్రోల్స్ చేస్తారు. ఈవెన్ రేణు దేశాయ్ కూడా ఆద్యం దాచేసారు. ఇప్పుడు అదే దాచేసింది, నీట్ గా దాచేసింది, అబ్బాయిని కూడా దాచేస్తున్నారు. అంటే పిల్లల్ని దాచిపెట్టుకుని బతకాల్సిన పరిస్థితి, పెంచుకోవాల్సిన పరిస్థితి వస్తుంది. పుట్టినప్పుడే వాళ్ళు ఎందుకు ఇక్కడ ఇంత పెద్ద పెద్ద బొట్లు పెడతారు, దిష్టి అని చెప్పేసి. అంతే కదా, ఎవరైనా చూసి బాగున్నారే భలే ఉన్నాడే అని అంటే దిష్టి తాకుద్దేమో అని చెప్పేసి ఏ తల్లికైనా ఉంటుంది కదా.
పిల్లలు తీసుకొచ్చి అంగట్లో పెట్టాలని ఎవరు అనుకుంటారు చెప్పు, బేసిక్గా ఎగ్జిబిషన్ అదేమన్నా. సో అట్లా ఉంటుంది. అండ్ వీళ్ళు అలవాటు పడ్డ వాళ్ళు కూడా, ఇప్పుడు ఐశ్వర్య రాయ్ అందంగా ఉంది, ఆమెకి ఏదో దేవుడిచ్చిన అందం, నువ్వు అందంగా ఉన్నావు, నీ కూతురు కూడా అందంగానే పుట్టాలి అంటే అదే కంపేర్ చేస్తున్నారు. వీళ్ళు అలాగే ఉండాలంటే, నువ్వు ఐశ్వర్యని ఎలా చూస్తున్నావో అలాగే నీ కూతురు ఉండాలంటే తప్పు కదా. అది ఎలాగైనా ఉంటారు, వాళ్ళ ఇష్టం అది. దాంట్లో అసలు మన ఇష్టం కూడా కాదు, అది దేవుడిచ్చిన అందం కావచ్చు, దేవుడిచ్చిన రూపురేఖలు కావచ్చు. పిల్లల్ని చూపించుకోవాలంటే భయపడుతున్నారు జనాలు. మనం ఎలా ఉంటే వాళ్ళ పిల్లలు కూడా అలాగే ఉండాలంటే ఎట్లా? సరే సితారా ఏదో దేవుడిచ్చిన అందం ఆ పాపకు కూడా. సేమ్ వాళ్ళ నానమ్మ గారు పోలిక. వాళ్ళ ఇంట్లో అందరు కలర్ ఉంటారు కాబట్టి ఆ పిల్ల కలర్ వచ్చింది. పైకి కొంచెం యాక్టివ్ గా కూడా బాగుంటది అమ్మాయి, మంచి డాన్స్ వేస్తుంది. గౌతమ్ కన్నా కూడా సితారానే. గౌతమ్ అంటే ఏదో డల్గా ఉంటాడు ఫేస్ అసలు, అంటే లైక్ పిలిచారు కాబట్టి వచ్చాను అన్నట్టు ఉంటాడు. కానీ ఈ అమ్మాయి ఏంటంటే వచ్చి అందరినీ యాక్టివ్గా ఉంటది. అండ్ ఓన్గా ఛానల్ కూడా పెట్టుకుంది, ఒక యూట్యూబ్ ఛానల్. అప్పట్లో బాగా ఫేమస్ అయ్యింది. ఆడపిల్లలు ఎట్లా అయినా కాస్త బబ్లీ ఉంటారబ్బా, అబ్బాయిలు ఇట్లానే ఉంటారు కూల్ గా. మహేష్ బాబు గారు కూడా అంతేగా, చాలా కూల్ గా కామ్ గా ఉంటారు. కలిస్తే 10 మాటలు 2 మాటలు కూడా మాట్లాడరు ఆయన. పిల్లలు అంటే ఇప్పుడు గౌతమ్ని కూడా స్టార్టింగ్లో అలాగే అన్నారు, మహేష్ బాబు అందం రాలేదు ఈ పిల్లోడికి అని చెప్పి. తర్వాత సితారా వచ్చిన తర్వాత వీళ్ళ పోన్లే ఒక రన్ ఉన్నారు అని సాటిస్ఫై అయ్యారు. సో ఎవరైనా సరే ఇప్పుడు నెక్స్ట్ మళ్ళీ ఉపాసన పరిస్థితి ఏంటో, అమ్మాయి ఎలా అంటే ఒకరిని చూసి నెక్స్ట్ సెలబ్రిటీలు భయపడుతున్నారు, పిల్లల్ని కనాలంటే భయపడుతున్నారు. ఆ పరిస్థితి వచ్చింది ఇప్పుడు. సో ఇట్లా అల్లు అర్జున్ గారి పిల్లలు అర్హ వాళ్ళ విషయంలో కూడా అంతే. బాబు ఏం పెద్దగా బయట ఉండడు, కనిపించడు సరిగ్గా, ఎక్కువ కనపడరు. బట్ అర్హ అలా కాదు, ఎంత యాక్టివ్ గా ఉంటది, ముద్దుగా. సో ఆడపిల్లలు కొంచెం ఎట్లయినా బబ్లీ ఉంటారు. సో వీళ్ళకి ఏంటంటే ఇప్పుడు ఓవరాల్గా ఢిల్లీ కోర్టులో అయితే కేసు వేశారు. జడ్జి చూసి ఏం చెప్తారో మరి చూడాలి. అంటే ఎవరికి వేస్తారా శిక్ష? ఇప్పుడు ఎంతమంది ట్రోలర్స్ అని ఉంటారు, ఒక 20-50 మంది ఉంటారు. వాళ్ళు ఎవరిని పట్టుకుంటారు, ఎవరికి శిక్ష వేస్తారు? వేసినా కూడా వాళ్ళు ఇంకా రెచ్చిపోయి ఇంకా ఏదో చేస్తారే తప్ప తగ్గదు కదా. ఏదో ఒక మాట అన్నందుకే ఈ పిల్ల కోర్టుకి ఎక్కింది అని చెప్పేసి ఇప్పుడు మళ్ళీ ఆ పిల్లే అంటే నీ వల్ల హర్ట్ అయిన వాళ్ళే మళ్ళీ ఇంకో రకంగా కోర్టులని పోలీస్ స్టేషన్ చుట్టూ తిరుగుతూ కనబడుతున్నారే తప్ప కేర్ లేదు. వాళ్ళు కూడా ఒక సెలబ్రిటీస్, వాళ్ళకంటే ఒక జీవితం ఉంటుంది, వాళ్ళని అలా బతకనివ్వాలి. మొన్న అనసూయ కూడా అదే ఫీల్ అయింది పాపం. మేము ఎంత సెలబ్రిటీస్ అయినా మాకు పర్సనల్ లైఫ్ ఉంటుంది. సో ఆ రకంగా చూసుకుంటే పబ్లిక్ ప్లాట్ఫామ్ లో పిల్లల్ని ఇట్లా ట్రోల్ చేయడం అనేది చాలా తప్పు. ఇప్పుడు ఫ్యామిలీని పట్టుకుని బయటకు వెళ్ళడానికి ఉండదు, మొత్తం మూగేస్తారు పాపం. ఈ సందర్భం ఇంకోటి ఏం చెప్పాలంటే, సురేఖ వాణి లాంటి వాళ్ళు కూడా ఆ పిల్లలతో ఇట్లా ఈ పిచ్చి వీడియోలన్నీ తీసి పోస్ట్ చేసేయడం మానేస్తే ఇట్లాంటి వాళ్ళు ఇంకా రాకుండా ఉంటుంది. అంటే అసలు అంటే ఒకరు కంటెంట్ పోస్ట్ చేస్తేనే కదా ఇంకొకరు వీళ్ళు ఇలా ఉన్నారంటే వాళ్ళు ఇంకెలా ఉంటారో అనే ఆలోచన వస్తుంది. ఆలోచనలకి తెరలేపేదే వీళ్ళు. సో ఈ రకంగా చూసుకుంటే ఇట్లాంటి వాళ్ళు ఇవి ఆపేయాలి. అండ్ వాళ్ళు కూడా ఏదో సందర్భంలో ఇప్పుడు వీళ్ళు సొంత యూట్యూబ్ వ్లాగ్స్ పెట్టుకుంటారు కదా ఛానల్స్, కూతురు రోజు ఇంతున్నప్పటి నుంచి పెరిగేదాకా చూపిస్తారు, బేబీ బాబు నుంచి చూపిస్తూ ఉంటారు. సడన్గా చూపించే వాళ్ళు కూడా అలాగే కామెంట్లు చేస్తూ ఉంటారు. మనం కూడా పబ్లిక్ ప్లాట్ఫామ్లో ఉన్నప్పుడు కొంచెం వీళ్ళు కూడా అదుపులో ఉంటే బాగుంటుంది. థ్యాంక్ యూ సో మచ్.